ఓహ్! అందరికీ నమస్తే. ఈ యొక్క ఉపనిషత్తుల సత్సంగానికొచ్చినటువంటి భక్తులందరికీ నమస్తే. ఈరోజు కొంచెము లేట్ కావడానికి కారణం ఏంటంటే, ఇందాకే ఒక వీడియో యూట్యూబ్‌లో వచ్చింది. ప్రతి ఒక్కరికి అదే నేను మొన్న గూడా ఒక వీడియో జేశాను. ఆహ్, ఆర్య సమాజం మీద ప్రతి ఒక్కరు గూడా మహర్షి దయానందని సరస్వతి గారిని విమర్శించడము, ఆర్య సమాజాన్ని విమర్శించడము కామన్ అయిపోయిందనమాట. వీళ్ళకందరికీ ఏంట్లే పేరు ప్రఖ్యాతల కోసం గొప్ప వాళ్ళని విమర్శిస్తే అందరూ చూస్తారు. వ్యూస్ పెంచుకోవచ్చు. ఒక దురుద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. ఇందాక వీడియో గూడా ఒకటి వచ్చింది. 'భాస్కర రాజు, భాస్కర గిల్లి' అంట. ఇద్దరు భాస్కర ద్వయాలని ద్వయాలు గాదు దయ్యాలని చెప్పియుంటే బాగుంది. వాళ్ళిద్దరు ద్వయములనే అనుకుంటున్నారు. ద్వయములు గాదు దయ్యాలు. ఈ దయ్యాలిద్దరు గూర్చొని అక్కడ వేదాలు చెప్తున్నారంట. చూస్తుంటే నవ్వొస్తుంది. ఇద్దరు ఆ! ఎట్లా ఉన్నారంటే ఎంత ఘోరమండి నిజంగా. ఏ కొంచెం సాధన అనేది లేకుండా, ఏ విధమైనటువంటి ఆచరణ లేకుండా, వాళ్ళ మొఖాలు చూస్తేనే అర్థమైపోతుంది. ఈళ్ళ మొఖాలలో ఏం సాధన జేస్తున్నారు? ఏం ఆచరణ ఉంది? వాళ్ళ జ్ఞానం ఎంతవరకుందని ఫేస్ చూస్తే చెప్పవచ్చు. వాళ్ళు కూడా ఏమంటే యూట్యూబ్ అనేది ఎవరికైనా అది ఉంది గదా! ఎవరైనా దాంట్లో చెప్పొచ్చు. ఎవరైనా మాట్లాడొచ్చు. కాబట్టి మళ్ళీ, మళ్ళీ ఏమన్నంటే మీరు దమ్ముంటే డిబేట్‌కి రండి. వాళ్ళ దగ్గర పోయి డిబేట్‌లో కూర్చోవాలంట. హ్మ్. ఇట్లా అసలు వాళ్ళకు ఏం కొంచెమన్నా పరిజ్ఞానం ఉండాలి గదా! డిబేట్‌కి రండి అంటే, ఏ సబ్జెక్ట్ మీద రావాలి? దేని మీద రావాలి? ఊరికే దమ్ముంటే మీరు డిబేట్‌కి రండి. ప్రతి ఒక్కడు ఇది కామన్ వర్డ్ అయిపోయింది. దమ్ముంటే డిబేట్‌కి మూర్ఖులతో డిబేట్ జేయాలనా? మూర్ఖులతో ఎంతసేపు డిబేట్ జేయాలి? ఎంతసేపు జెప్పినా నువ్వు అంతే. ఈ ఈ 'భాస్కర్ గిల్లి' లాంటోళ్ళు, ఆ 'సత్యాన్వేషి' అని ఒక 'మనోహర్' అతను అంతే. దమ్ముంటే డిబేట్‌కి రా. ముసుగు దొంగలంతా. ఎందుకు డిబేట్‌కి రావాలి? అవసరం ఏంటి? మీరేమన్నా పెద్ద ఆహ్, చి ఉద్ధరించేవాళ్ళా? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఎవరిని ఉద్ధరించారు? మీ వల్ల ఎవరైనా బాగుపడ్డారా? ఎవరిని బాగు జేయడానికి యూట్యూబ్ ఛానెల్ పెట్టారో వాళ్ళు ఎవరిని ఏం వాళ్ళ మెసేజ్ ఇవ్వడానికి చేస్తున్నారో అసలు అర్థం గావట్లేదు. అంటే డిబేట్‌కి రండి. ఆర్య సమాజికులు డిబేట్‌కి రండి. ఆహ్, ఈళ్ళందరూ గూడా ఏంటంటే కేవలము ప్రతిష్ట, డబ్బుల కొరకే తప్ప వీళ్ళకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే నేను మొన్న గూడా ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పా. నిజంగా వీళ్ళు హృదయం కలిగిన వాడు, సత్యమైనటువంటి హృదయం కలిగిన వాడైతే ఖచ్చితంగా మహర్షి దయానంద సరస్వతి సిద్ధాంతాన్ని అంగీకరిస్తాడు. అది ఏ దేశస్థుడైనా సరే. హృదయం లేని వాడికి లోపల కుంచిత భావాలు, ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి ఇది రుచించదు. కాబట్టి మీరు ఏదో పొడి చేస్తాము, ఏదో పెద్ద మేము గొప్ప అనుకుంటున్నారు. మీ ఆటలు చెల్లవు. మీరు ఏదో కొద్దిగా 2, 3 వీడియోలు చేస్తానే మీరు ఏదో దయానంద మహర్షిని, సత్యార్థ ప్రకాశాన్ని లేదా ఆర్య సమాజ సిద్ధాంతాలను, మహర్షి దయానంద సరస్వతి రాసిన వేద భాష్యాలను మీరు తప్పు అని మీరు అనుకుంటంత మాత్రాన సత్యము సత్యమే. అసత్యం గాదు. కాబట్టి మీలాంటి చిల్లర చేష్టలు మానుకొని, మీరు గొప్ప వాళ్ళను నిందించకుండా,
మీరు ఏం చెప్పాలనుకున్నారో ప్రజలకు ఆ మెసేజ్ ఇవ్వండి. అంతేగాని వాదాలు, వివాదాలు మీకు అవసరం లేదు. మీరు చెప్పిందే గొప్పనా అంటే, ఎవరు చెప్పారు మేము చెప్పిందే గొప్పని? నువ్వు కనుక్కో. దయానంద మహర్షి వ్యాఖ్యానం చేశాడు వేదాలకు. అది సత్యమా, అసత్యమా నువ్వు నిర్ధారణ జేసుకో. సత్యమైతే దాంట్లో ఉండు. లేకుంటే నీది నువ్వు చూసుకో. అంతేగాని మీరు చెప్పిందే గొప్ప అని ఎవరు చెప్పారు నీకు? మేము చెప్పిందే గొప్ప అని? కాబట్టి దయానంద మహర్షి అందులో స్పష్టంగా రాశాడు. బుద్ధిమంతులకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. కాబట్టి ఇటువంటి భాస్కర గిల్లీలు గాదు, భాస్కర ద్వయాలు గాదు, దయ్యాలు. ఈ దయ్యాలకు భగవంతుడు ఖచ్చితంగా తగిన శాస్త్రి జేస్తాడు. పరమాత్మ ఎప్పుడు గూడా మంచి వారికి సపోర్ట్ చేస్తాడు. చెడ్డవారికి చేయడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏందంటే వీళ్ళు బరి తెగించి ఉంటారు. అంటే ఇంకా భగవంతునికి కూడా భయపడరు. కానీ ఆ వీడియోలలో పెద్ద సనాతన ధర్మ వీరులలాగా పోజులు కొడుతుంటారనమాట. ఏదో పెద్ద వీళ్ళే భగవంతుని యొక్క దూతల్లాగా వచ్చి ప్రజలందరి మనస్సు ఒకటేసారి మార్చి అందరిని భక్తులుగా చేస్తామన్నట్టుగా బిల్డప్ చేస్తుంటారు. అంతా వీళ్ళ యాక్టింగ్ అంతా అక్కడ. వాళ్ళు బయట ఏ వేషాలు వేస్తారో వాళ్ళకే తెలుసు. వాళ్ళ ముఖాలు చూస్తే కనపడుతుంది. అసలు ఆ ముఖంలో ఏ విధమైన ప్రసన్నత లేదు. భక్తి లేదు. భగవంతుని పట్ల శ్రద్ధ లేదు. ఊరికే పనిగట్టుకొని ఆ టీవీలో ఆ స్టూడియో ముందర కూర్చుండేది, మాట్లాడుతూ పెద్ద పండితుల్లాగా బిల్డప్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మీలాంటి ఈ మీరు చెదలు లాంటి వారు. చెదలు అది మొత్తం నాశనం చేస్తుందనమాట. అట్లా మీలాంటి చెదలు ఎక్కువ కాలం ఉండదు. పోతుంది. కాబట్టి ఇటువంటి పురుగులన్నీ గూడా కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. భగవంతుడు ఈ సృష్టిలో మీరనుకుంటున్నారు. మీది మాటలు మాట్లాడితే చెల్లుతుందని. ఇది భగవంతుని రాజ్యం. సత్యమైన రాజ్యం. ఇందులో ఎవ్వని ఆటలు చెల్లవు. పరమాత్మ యొక్క రాజ్యములో మీ ఆటలు ఎక్కువ కాలం చెల్లవు. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మాకు గాదు భయపడాల్సింది. భగవంతునికి భయపడి మర్యాదగా మసులుకోవాలి అందరూ కూడా. ఊరికే ఆర్య సమాజ సిద్ధాంతాలను, వేదాలను విమర్శించడం కాదు. ఇంకా అనాచారాలు, దురాచారాలు సమాజంలో దండిగా ఉన్నాయి. దాళ్ళ మీద మీరు యుద్ధాలు చేయండి. పోరాటాలు చేయండి. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టండి. సత్యమైన దాన్ని పట్టుకొని మీరు దాన్ని నిందిస్తే మీరు హైలైట్ అయితారనేది అది ఎట్లా ఉంటదంటే మీరు సూర్యుని మీద ఉమ్మినట్టు ఉంటుంది. సూర్యుని మీద ఉమ్మితే ఆ ఎంగిలి మళ్ళీ నీ మీదనే వచ్చి పడుతుంది. కాబట్టి ఇటువంటి గిల్లీలు, గల్లీలు, ఈ దయ్యాలు, ఈ భాస్కర్ వల్ల పేర్లు మంచి పెద్ద భాస్కర అని మంచి పేర్లు పెట్టుకున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలి. పేర్లు పెట్టుకోవడం మళ్ళా వాడు సత్యాన్వేషి అయితే మనోహర్ అంట. నాస్తికుడంట మనోహర్ అంట. మనోహర్ అయితే మనోహర్ అనే పేరు ఎట్లా పెట్టుకున్నాడు? పేరే నాస్తికుడు అని పెట్టుకోవచ్చు గదా! ఊరికే అన్ని డూపు చేస్తుంటారు అందరూ ఊరికే. కథలన్నీ ప్రజలను మభ్యపెట్టేదానికి తప్ప, అమాయకులు కొంతమంది ఎవరో ఉంటారు గదా! వాళ్ళను ఇలా ట్రాప్‌లో వేసి వాళ్ళను నాశనం జేయడానికి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకు వినాశనం అనేది పరమాత్మ తప్పకుండా చేస్తాడు. అది గూడా ఏం ఎక్కువ కాలం ఉండదు. తొందరలోనే వినాశనం. ఇటువంటి వాళ్ళు ఎక్కువ రోజులుండరు. తొందరగా వినాశనం చెందుతారు. ఏమో అందరికి అర్థమైతుంది గదా! చెప్పిన విషయాలు. గురూజీ ఈ వీడియోను మీరు మాట్లాడిన వీడియోను వానికి పంపండి గురూజీ. ఇది రికార్డెడ్ పంపాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో అంతా వెళ్తుంది. ఖచ్చితంగా రికార్డెడ్. ఇప్పుడు మనం ఇది రికార్డెడే గాని వాడు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు కదా. మనం ప్రత్యేకంగా మళ్ళీ అది పంపిస్తే బాగుంటది కదా అని నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను ఇప్పుడు అతని వీడియో కింద ఈ వీడియో లింక్ పెడతాను. నేను ఊరికే ఎవ్వరికీ భయపడేవాడిని కాదు. అదే అట్లా పంపాలి.
ఈ రోజు గూడా ఒక వీడియో నేను మొన్న జేసిన వీడియో అతనికి పెట్టా. ఇది గూడా రికార్డ్ చేసేది ఈ దయ్యాలు, భాస్కర దయ్యాలు ద్వయాలు గాదు, దయ్యాల కోసమే పెట్టా. ఈ మాటలు గూడా వాళ్ళకే. అవును. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఏది గూడా వ్యవహారం. మీరు కావాలని అసలు మీరిద్దరు ఎంత ఆఫ్టర్ ఆల్ మీరు ఇద్దరు కూర్చొని మీకేదో ఒక ఛానెల్ ఓపెన్ జేసేసి, మీరేదో పెద్దంగా వాళ్ళను వీళ్ళను తిట్టేస్తానే అంతా అయిపోతుందా? మీ తాతలు పుట్టినప్పుడు నుంచి ఆర్య సమాజం ఉంది. ఎందరెందరో కోట్ల మంది ఈ ఆర్య సమాజంలో ఉన్నారు. మీరెంత? ప్రపంచాన్ని ఉద్ధరించేది ఆర్య సమాజమే. ఎవరు ఉద్ధరించలేరు. ఎవరి చేత కాదు. అంత పిరికి వాళ్ళుండేది. ఆర్య సమాజంలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాదే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా సరే వాళ్ళు చిన్న కార్యకర్త గూడా అంతటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. తమాషాగా అనుకుంటున్నారేమో ఆర్య సమాజం అంటే మీరు. వాళ్ళు రోజు యజ్ఞం చేస్తారు, సంధ్య జేస్తారు, భగవంతుని ధ్యానం జేస్తారు. మీరేం జేస్తారు? ఎప్పుడు వేరే వాళ్ళను నిందించుకుంటూ, వేరే వాళ్ళను విమర్శిస్తూ కాలక్షేపం జేస్తున్నారు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇది మామూలుగా చెప్పాను. మీరు దీనికి గూడా వినకపోతే దీనికి తర్వాత ఎలా చెప్పాలో అలా చెప్తాను. తర్వాత ఈరోజు ఎందుకంటే మనము ఇటువంటి ఎలుకలను వీళ్ళు ఎలుకలు లాంటి వాళ్ళనమాట. ఎలుకలను ఇటువంటి ఎలుకలను మనము పెంచినామంటే, వదిలేసినామంటే అవి పెరిగి హాని జేస్తాయన్నమాట సమాజానికి. కాబట్టి ఈ ఎలకలకు తొందరగా మందు వేసి వీళ్ళను వినాశనం చేయాలి. మందు వేసి వినాశనం చేయడం అంటే ఏంటి? ఈ ఎలకలలో అంటే వీళ్ళ బుద్ధుల్లో ఉన్నటువంటి ఆ నాస్తికత్వం ఏదైతే ఉందో, ఆ దుర్బుద్ధి ఏదైతే ఉందో ఆళ్ళ బుద్ధుల్లో అది నాశనం చేసేటట్టుగా మనం చేయాలి అంతే. అది పరంపిత పరమాత్మ తప్పకుండా చేస్తాడు. ప్రతివానికి గూడా అది జరుగుతుంది. తర్వాత ఒక ప్రార్థనా మంత్రము చదివిన తర్వాత ఒకవైపేమో పొగిడినట్టే పొగుడుతారు. మహర్షి దయానంద సరస్వతిని మేము పొగిడాము. మేము అతన్ని తప్పు పట్టలేదు. ఇప్పుడుండే వాళ్ళని తప్పు పడుతున్నా ఏంటి మాటలండి ఇది? నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఈరోజు స్తుతి మంత్రము ఓం కిం స్విధాసీదధిష్టాన ఆరంభనం కథమత్స్విత్ కథాసీత్ యతో భూమిం జనయన్ విశ్వకర్మా విద్యామౌర్ణోన్మహినా స్వచక్షాః. యజుర్వేదం 17వ అధ్యాయము 18వ మంత్రము. పదము యొక్క అర్థం తెలుసుకుందాం. అధిష్టానం ఆధారము. కింసిత్ ఆసీత్ ఏమి ఉండెను. ఆరంభణం
ఉపాదాన కారణము. కథమత్ స్విత్ ఏది, కథ ఆసీత్ ఎట్లు ఉండెను, యతః దేని నుండి, విశ్వచక్షాః సర్వజ్ఞుడు, విశ్వకర్మ విశ్వకర్త, భూమిం ధ్యాం భూమి ద్యులోకములను, జనయన్ సృష్టించుచు, మహినా మహిమతో, ఔర్నోత్ వ్యాపించి ఉన్నాడు. పదం యొక్క అర్థము ఈ విధంగా ఉంది. తర్వాత దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం. ఇందులో ఒక ప్రశ్న ఉంటుంది, అందుకు సమాధానం కూడా ఆ మంత్రంలోనే ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధతో వినండి. ఈ జగత్తునకు ఆధారము ఏమి? ప్రశ్న. ఉత్పాదక కారణము ఏమి? అంటే ఉత్పాదం అంటే పుట్టించడానికి కారణమైంది ఇది. అది ఎట్టిది? రచయితయగు ఈశ్వరునకు అధిష్టానము ఏది? ఈశ్వరునకు జగత్తునకు నిమిత్త కారణములు సాధనములు ఏమి? ఇది ప్రశ్న రూపకంగా వచ్చి తర్వాత జవాబు కూడా అందులోనే ఉన్నది. విశ్వకర్మయగు పరమేశ్వరుడు తన అనంతమైన సామర్థ్యముతో ఈ జగత్తును రచించెను. అందరూ గుర్తుపెట్టుకోవాలి. విశ్వకర్మయగు పరమేశ్వరుడు తన అనంతమైనటువంటి సామర్థ్యముతో ఈ జగత్తును రచించెను. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ఉత్పాదకానికి కారణం ఏంటి అంటే పరమేశ్వరుడు అని గుర్తుపెట్టుకోవాలి. అతడే దీనికి ఆధారము, నిమిత్త కారణము. పరమేశ్వరుడు ఈ జగత్తుకు నిమిత్త కారణము అని గుర్తుపెట్టుకోవాలి, అంటే ఆధారము. అతడే తన మహిమతో ఈ జగత్తును రచించి దానిని తన వ్యాపకతతో కప్పి ఉన్నాడు. చూడండి, పరంపిత పరమాత్మ ఈ జగత్తును రచించి తన యొక్క వ్యాపకత్వంతో కప్పి ఉన్నాడు ఈ జగత్తులో. అతనికి అధిష్టానము మరి ఎవరునూ లేరు. ఆ భగవంతునికి, ఆ పరమేశ్వరునికి అధిష్టానం, ఇంకా దానిపైన ఇంకొకరు ఎవ్వరు లేరు. అన్నిటినీ పుట్టించి రక్షించి ధరించుచున్నాడు. అన్నిటినీ, ఈ జగత్తులో ఉన్నటువంటి అన్నిటినీ పుట్టించింది ఆ పరమేశ్వరుడే, పరమాత్మనే. అలాగే రక్షించి ధరించుచున్నాడు, ఇందులో ధరించి ఉన్నాడు పరమాత్మ. ఆనందమయుడు అతడు. అతడు ఎలా ఉన్నాడు? ఆనందమయుడు ఆ పరమేశ్వరుడు. విశ్వవిచాహ విశ్వద్రష్ట, అట్టి వాణిని విడిచి అన్యుని ఆశ్రయించువాడు దుఃఖముల పాలగును. చూడండి, అంటే మనము ఇంత జగత్తునంతా పుట్టించి దీన్ని రక్షించి దీన్ని ధరించి దీన్ని నడిపిస్తున్నాడే, అతన్ని భగవంతుడని మీరు ఉపాసించకుండా పూజించకుండా అన్యుని పూజిస్తే ఖచ్చితంగా దుఃఖముల పాలవుతారు. అందులో అనుమానమే లేదు. ఇంకా స్పష్టంగా రాశాడు దయానంద మహర్షి, అట్టి వాణిని విడిచి అన్యుని ఆశ్రయించువాడు దుఃఖముల పాలగును. కాబట్టి ఈ జగత్తునంతటికి కూడా ఆధారమైనటువంటి, నిమిత్త కారణమైనటువంటి, అలాగే ఈ సృష్టినంతా పుట్టించి రక్షించి ధరించుచున్నటువంటి ఆనందమయుడైనటువంటి ఆ పరమేశ్వరుని అందరూ కూడా ఉపాసించాలి, అతన్నే ఆశ్రయించాలి, అతన్నే మీరు వేడుకోవాలి, అతన్నే ప్రార్థించాలి, అతన్నే స్తుతి చేయాలి, అతన్నే ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి, పూజించాలి, ఆరాధన చేయాలి. అతన్ని విడిచి ఇంకొకరిని అతని స్థానంలో ఎవ్వరు అర్హులు కాదండి. ఇంకా ఎవరిని పెట్టినా తక్కువైపోతుంది. కాబట్టి అందరూ కూడా ఆ పరమేశ్వరునే ఉపాసించాలి. ఇందాక చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ జగత్తునంతా పుట్టించి ఇందులో వ్యాపకుడై ఉండి అంతటా వ్యాపించి దీన్ని రక్షించి దీని యొక్క ధరించి ఈ విధంగా నడుపుతున్నాడే, అటువంటి పరమాత్మను
అందరూ కూడా ఉపాసించాలి, ఆ పరమాత్మనే ఆశ్రయించాలని దయానంద మహర్షి చెప్తున్నాడు. అలా ఆశ్రయించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అనుకొని నువ్వు పూజించితే, వ్యక్తులను గాని లేదంటే ఈ జగత్తులో ఉండే పదార్థాలను గాని దేవుడిగా భావించి నీ ఇష్టం వచ్చినట్టు ముక్కుతే నీవు ఏమైతావు? దుఃఖముల పాలైతావు, అంతే. కాబట్టి మనకు దుఃఖం దూరం కావాలంటే మనకు వేదంలో చెప్పబడినటువంటి ఈ మంత్రం ద్వారా చెప్పబడినటువంటి ఆ పరంపిత పరమాత్మను తెలుసుకొని ఆశ్రయించాలి. అప్పుడే మన దుఃఖం దూరం అవుతుంది. ఏమో అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురూజీ. రైట్. ఈరోజు నారాయణ గారు ఉన్నారంటే విజయమ్మ గారు కూడా ఉంటారనుకుంటున్నా. ఈ రోజు ఆమె ఊరికెళ్ళింది గురూజీ. ఓకే, నో ప్రాబ్లం. కానీ అక్కడ కూడా మరి వింటది, కానీ మరి ఎందుకు వినలేదు మరి. సర్లేండి, ఎక్కడ ఊరికి పోయింటే పనులు ఉంటాయిలేండి. రైట్ మా, అర్థమవుతుంది కదా ఇంతవరకు? నారాయణ గారు ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా సందేహం ఉందా? లేదండి, ఏం లేదు. ఓకే ఓకే, సరే. కఠోపనిషత్తులో ఈరోజు ప్రథమ వల్లిలో ఉన్నాం. తగహంహ కుమారంగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా ఆ వివేశసో అమన్యత. శ్లోకము చూడండి. కుమారం సంతం, బాలుడై ఉన్న, తం ఆ నచికేతునియందు, దక్షిణాసు సంభావనలు, నీయమానాసు సుపాత్రులకు విభజించి ఇచ్చు సమయమున, శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి. అందరూ రాసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఉపనిషత్తులో శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్య అంటే ఈశ్వరుని యందు పూర్ణ విశ్వాసి అయినటువంటి వాణ్ణి ఆస్తికుడు అంటారు. అంటే ఏంటి ఈశ్వరుని యందు విశ్వాసం అంటే? ఇందాక చెప్పాము చూడండి, ఈశ్వరుడే ఈ సృష్టికర్త, ఈ జగత్తును పుట్టించింది, అలాగే వేదములను ఇచ్చినది ఈశ్వరుడే అని వేదముల పట్ల పరమాత్ముని పట్ల పూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. అంటే విశ్వాసం అంటే కేవలం నమ్మడం అని కాదు, ఆచరణ. విశ్వాసం అంటే ఆచరణనే. గుర్తుపెట్టుకోండి, ఆచరించడమే విశ్వాసం. నేను ఆస్తికుడని ఊరికే చెప్పుకొని అతను వేదాలను ఆచరించకుండా, ఈశ్వరుని యొక్క నియమాలను తెలుసుకోకుండా, ఈశ్వరుని వేదం ప్రకారం తెలుసుకోకుండా ఉంటే అతను ఆస్తికుడు కాదు. ఆస్తికుడు అంటే వేదముల ప్రకారము ఆచరించినటువంటి వాడే ఆస్తికుడు. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉపనిషత్తులో అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి, అంటే వేదములను నమ్మడం, వేదముల యందు శ్రద్ధ, వేదములను ఆచరించడం. అది ఇక్కడ అటువంటి బుద్ధి కలిగి ఉండడం ఆస్తిక్య బుద్ధి అంటే, దాన్ని శ్రద్ధ అంటారు. ఆ వివేశ ప్రవేశించెను, కలిగెను, సహా ఆ నచికేతుడు, ఆ మన్యత ఆలోచించెను. ఇక్కడ గమనించాలి, ఆ మన్యత అంటే ఆలోచించెను అని అర్థం. ఇక దాని భావం చూడండి. నచికేతుడు ఇంకను బాలుడుగానే ఉన్నాడు. అతనికి పూర్ణ యవ్వనము ప్రాప్తించలేదు. ఇంకా అప్పటికి చిన్నపిల్లాడిలాగానే ఉన్నాడు. ఇంకా యవ్వనము పూర్ణంగా ప్రాప్తించలేదు. తండ్రి వాజశ్రవసుడు యజ్ఞము పూర్తి చేసి అందు వచ్చిన వారిలో యోగ్యులైన వారికి దక్షిణలను పంచి ఇచ్చుచుండెను. ఆ యజ్ఞం అయిపోయింది.
యజ్ఞం అయిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క యజ్ఞానికి వచ్చినటువంటి వారు ఉన్నారు కదా, బ్రాహ్మణులు, పురోహితులు అందరూ ఉంటారు కదా దాంట్లో. యజ్ఞం అంటే సంగతికరణం కదా, అంత మహానుభావులు అందరూ వచ్చి ఉంటారు. ఆ వారికి కూడా తగినటువంటివి వాళ్ళ యోగ్యతకు అనుకూలమైనవన్నీ దక్షిణగా ఇస్తున్నారు. యజ్ఞం చేసిన తర్వాత దక్షిణ ఇవ్వాలండి. దక్షిణ ఇవ్వకపోతే అది యజ్ఞం కాదు. దక్షిణ ఇయ్యరు కొంతమంది, యజ్ఞం చేయించుకుంటారు, పంపిస్తారు అట్లే. తప్పు. దక్షిణ ఇస్తేనే అది యజ్ఞం అవుతుంది. దక్షిణ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మనం ఒక పండితులు బ్రాహ్మణులు పిలిపించుకొని యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళను సంతృప్తి పరిచి వాళ్ళకి ఆ దక్షిణ అనేది ఇస్తే కదా అది పూర్తి అయ్యేది. దాని యొక్క యజ్ఞ ఫలితం నువ్వు పొందుతావు. చాలా మంది ఈ దక్షిణ కాడ తనకలాడుతుంటారండి. నేను చాలా మందిని చూశాను. ఎందుకో ఎక్కడెక్కడో పోగొట్టుకుంటారు డబ్బులన్నీ. తీరా ఆ యజ్ఞం చేసినాక దక్షిణ ఇచ్చే కాడ పిసికి పిసికి ఇస్తుంటారు. 100నో 200లో లేదంటే ఒక ఇట్లా ఉంటారు అన్నమాట వ్యవహారం. ఏం పోతుందండి, ఎక్కడెక్కడో. అదే నీకు పుణ్యం. ఆడ నువ్వు ఆ బ్రాహ్మణును సంతృప్తి పరిచి ఆ దక్షిణ ఇస్తే నీకు ఎంత పుణ్యం. అంటే ఈ దొంగ బ్రాహ్మణులు కాదు నేను చెప్పేది, ఈ పౌరాణిక బ్రాహ్మణులు ఉంటారే వాళ్ళకి కాదు నేను చెప్పేది. వేదం మీద ఆధారంగా జీవిస్తుంటారు. దానికోసమే ఈ పేద ధర్మ ప్రచారంలోనే ఉంటారు. వాళ్ళు హోమాలు చేసినప్పుడు వాళ్ళకి దక్షిణ ఇస్తే వాళ్ళు ఆ దక్షిణ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వేద ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తారు. వాళ్ళ స్వార్థానికి ఎక్కడ ఉండదు. అటువంటి వారికి దక్షిణ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. ఆ విధంగా ఇక్కడ వాజస్రవసుడు యజ్ఞము పూర్తి చేసి అందరికి యోగ్యులైన వారికి దక్షిణలను పంచి ఇచ్చుచుండెను. నచికేతుడు తన తండ్రి చేయు కార్యములను చూచుచుండా అతని హృదయములో సద్విచారము ఒకటి ఉదయించెను. ఈ కొడుకు చిన్న పిల్లాడు అనమాట. అంటే ఇంకా పూర్తి యవ్వనం రాలే. మరి అంత చిన్న పిల్లడు కాదు, అంత పెద్ద పిల్లడు కాదు. మిడిల్ ఏజ్ లో ఉన్నాడు. అంటే దాదాపు 10th క్లాస్ అనుకోండి, 7th 9th 10th క్లాస్ ఆ ఏజ్ లో ఉంటాడు. అప్పుడు ఏం చేశాడు, ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న చేసేటటువంటి కార్యాలు చూసి అతని హృదయంలో ఎందుకు ఇతను దక్షిణలన్నీ ఇచ్చి ఇట్లా చేస్తున్నాడు అని ఒక సద్విచారం ఒకటి ఉదయించెను. అతని హృదయంలో ఒక విచారం కలిగింది, ఒక ఆలోచన వచ్చింది, సద్విచారం. అది కూడా మంచిదే, సద్విచారం. తండ్రి చేయు దానాదులను చూచి అతడు ఏమో ఆలోచింపసాగెను. అతను ఆ బాలుడు ఏందో ఆలోచన చేస్తున్నాడు ఇతను చేసినటువంటి దానాదులన్నిటిని చూసి. తర్వాత చూడండి, పీతోదక జగ్దతృణ దుగ్ధగోహ ఇరింద్రియాః ఆనందానామతే లోకాః తాన్ సగచ్చతి తా దదత్. శ్లోకం అంటే ఇక్కడ ఒక పదం అర్థం తీసుకుందాం, ఎందుకంటే పదం యొక్క అర్థం వల్ల మనకు సంస్కృత జ్ఞానం కూడా కలుగుతుంది. పీతదకాహ అంటే త్రాగిన నీరు కలిగినట్టియు, జగ్దతృణాహ మేసిన మేత కలిగినట్టియు, దుగ్ధదోహాహ పితికిన పాలు కలిగినట్టియు, నిరింద్రియాహ ఇంద్రియ శక్తులు ఉడిగినట్టియు, తాహ గోవులను దదత్ ఎవడు దానము చేయునో సహా వాడు తే ఆనందాహ లోకాహ నామ ఆనందము లేని లోకములని ప్రసిద్ధవడసిన తాన్ లోకములను జన్మములను గచ్చతి పొందును. అందరూ బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాజస్రవసుడు తనకు గల సర్వస్వమును దానము చేయుచు గోవులను కూడా ఋత్వికులకు దానమునర్చుచుండెను. ఇంకా తన దగ్గర గోసంపద ఉంది. ఆ గోవులను కూడా అక్కడికి వచ్చినటువంటి ఋత్విజులు అంటే ఆ యజ్ఞము చేసినటువంటి పూజారులు, పురోహితులు వాళ్లకు ఈ గోవులను దానమునర్చుచున్నాడు, తన దగ్గర గోవులను.
అయితే ఆ గోవులలో ఎన్నియో వృద్ధావస్థను పొందినవియు ఉండెను. ఆ గోవులలో కూడా కొన్ని ముసలివి ఉన్నాయి. ముసలి ఆవులు వృద్ధావస్థను పొందినవి. వానిలో నీరు త్రాగుటకు గాని, గడ్డి తినుటకు గాని, పాలిచ్చుటకు గాని శక్తి లేనివై చివరకు ప్రసవించుటకు తగిన ఇంద్రియ పటుత్వము కూడా లేనివై ఉండెను. చూడండి, ఆ గోవులలో ఇటువంటివి ఉన్నాయి. తనకు ఇంద్రియ పటుత్వం లేదు, తాగడానికి కూడా సరిగా తాగలేవు, గడ్డి తినడానికి కూడా సరిగా తినలేవు, పాలిచ్చుటకు లేవు, శక్తి లేవు దానికి. అటువంటివి ఉన్నాయి ఆ గోవులలో. అట్టి గోవులను దానము చేయు దాత జన్మాంతరమున సుఖమును కలిగించు శరీరమును పొందజాలడు. మీరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మన ఇంట్లో బాగా కొన్నాళ్ళు అవి పాలు ఇచ్చేంత వరకు వాడుకుంటారు. తర్వాత అవి పాలు ఇయ్యని టైంలో ఎవరికో ఒకరికి అమ్ముతుంటారనమాట. అట్లా చేయొద్దు, తప్పది. దానిని సాక్కోవాలి అంతే. నువ్వు బాగా నీకు మేత ఇచ్చి పాలు ఇచ్చి నీకు లాభం కలిగినన్నాళ్ళు సాక్కొని, లాభం లేనాళ్ళు ఎవరికొకరికి దానం చేస్తే ఎట్లా? అట్లా చేస్తే ఏమైతుంది, వాడు చనిపోయిన తర్వాత వానికి సుఖమైన జన్మ రాదు. నువ్వు దానిని సాక్కోవాలి అంతే. అవి చనిపోతే నీ దగ్గర అట్లే చనిపోవాలి అంతే. ఇంకా అవి నీకు పనికి రాలేదని చెప్పి దానికి మేత పెట్టి నీకు బరువు అయ్యి చెప్పి వేరే వాళ్ళకు దానం ఇచ్చేస్తే ఎట్లా? ఒకవేళ ఇచ్చినావే అనుకో, నీవు ఏమైతావు, జన్మాంతరములో సుఖమును కలిగించే శరీరం నీకు రాదు. ఈ విషయముననే నచికేతుడు మనస్సులో ఆలోచించెను. ఇది ఆలోచన చేస్తున్నాడు, ఒరే నా తండ్రి ముసలి ఆవులను ఇస్తున్నాడే, మరి ఇది ఈ విధంగా నేను చదువుకొని ఉన్నానే, ముసలి ఆవులను ఇటువంటి ఆవులు దానం చేస్తే అతనికి శరీరం చనిపోయిన తర్వాత మంచి శరీరం రాదు, అతను సుఖమైన జన్మ రాదని చెప్పి చదువుకొని ఉన్నా కదా అని హృదయంలో ఆలోచన చేస్తున్నాడు. ఇట్లు తలపోసి తండ్రికి ఈ విషయమును స్మరింపజేయు ఉద్దేశముతో ఇట్లు అనుచున్నాడు. ఆ ఉద్దేశము తండ్రికి తెలియజేయడానికి పోయి తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. స హోవాచ పితరం తాత తస్మై మాం దాస్యతి సీతి ద్వితీయం తృతీయం హోవాచ మృత్యవేత్వా దధామీతి. చూడండి, ఈ విధంగా ఇది శ్లోకము. సహా ఆ నచికేతుడు పితరం తండ్రిని ఉద్దేశించి, ఉవాచ పలికెను, తాత. చూడండి, సంస్కృతంలో తాత అంటే నాయన. అందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నాయన్ను పిలుస్తున్నాడు తాత. మాం నన్ను, కస్మై ఎవనికి, దాస్యసి ఇతి ఇత్తువు నన్నెవనికి ఇస్తావు. కొడుకు పోయి అడుగుతున్నాడు తండ్రిని. ఆవులను, ముసలి ఆవులను కూడా దానం చేస్తుంటే పోయి అడుగుతున్నాడు. ద్వితీయం తృతీయం రెండవ మాటు మూడవ మాటు. ఒకసారి అడగడం కాదు, రెండోసారి అడిగాడు, మళ్ళీ మూడోసారి కూడా అడిగాడంట. ఉవాచ అట్లనే ప్రశ్నించెను. త్వా నిన్ను, మృత్యువునకు అంటే ఇక్కడ చూడండి, మృత్యువునకు అంటే వైవస్వతునకు, దధామి ఇతి ఇత్తును అనేను. ఇక్కడ మృత్యు అంటే ఆయన కూడా ఒక గురువు అన్నమాట, ఋషి. వైవస్వతుడు అని ఇక్కడ తెలియజేయబడింది. అతనికి ఇచ్చుదును అని అనెను. తన తండ్రి పనికిమాలిన గోవులను దానం చేసి తన్మూలమున దుష్ఫలములను పొందునను చింతతో ఆత్మ సమర్పణ మునర్చి అయినను తండ్రికి మేలు నర్చుట పుత్రునకు కర్తవ్యము. చూడండి, ఎంతటి మంచి వాక్యము ఇక్కడ మనం ఈరోజు వింటున్నాము. చూడండి, తన ఆత్మను సమర్పితము ఉనర్చి అయినను తండ్రికి మేలు చేయుట పుత్రునికి కర్తవ్యం అంట. పుత్రుడు అంటే ఊరికే పుత్రుడు కాదు. పుత్రుడు అంటే తన సర్వస్వము త్యాగం చేసైనా సరే, తన ఆత్మను కూడా అర్పించైనా సరే తండ్రికి మేలు చేయాలంట. వాడే పుత్రుడు. అది విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎంతమందికి తెలుసండి ఈ విషయము? ఎవరైనా తెలిస్తే తల్లిదండ్రులను బయటికి పంపిస్తారా? విడిచిపెడతారా? గాలికి వదిలేస్తారా? ఎవరు? అందుకే ఉపనిషత్తులు చదవాలనేది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంతటి మంచి వాక్యము. ఆత్మ సమర్పణ ఉనర్చి అయినను అంటే ఇంకా నీ ఆత్మనే సమర్పితం చేయడం అంటే
పూర్తిగా నీ ప్రాణం పోయినా సరే తండ్రికి మేలు చేయుట పుత్రుని యొక్క కర్తవ్యం అంట. కావున నచికేతుడు తండ్రిని సమీపించి, తండ్రి నన్ను ఎవరికిత్తువు అని అడిగను. వాజశ్రవసుడు ఆ దాన కార్యమగ్నుడై తనయుని మాట వినిపించుకొనడయ్యే. ఆ పిల్లోడు కదా, సరే అని ఆ దానం పనిలో ఉన్నాడు. వీడు ఊరికంగా అడుగుతున్నాడు, సరిగా పట్టించుకోలే తండ్రి. అంతటా రెండవ మాట కూడా మళ్ళీ అడిగాడు. ఇక మూడవ మాట, తండ్రి నన్ను ఎవరికిత్తు అని అడిగాను. ఇంక సారికి అడుగుతుంటే పుత్రుడు తన కార్యమున ఇట్లు అడ్డు తగులుట చూచి, తండ్రి నిన్ను మృత్యుకిత్తెను అనెను. నిన్ను మృత్యుకిస్తున్నా పో అన్నాడు. ఇక్కడ మృత్యు శబ్దము కొండక ఆచార్యుని నామముగా వ్యాఖ్యాతలు వివరింతురు. మృత్యు అంటే ఆచార్యుడు. మృత్యు శబ్దము సాహిత్యమున మరణవాచకము. వాజశ్రవసుడు నచికేతుని మృత్యువునకు ఇత్తుననుటలో అభిప్రాయమేమి? నిన్ను చంపుదును అని తండ్రి తనయుని అనునా? మృత్యువుకి ఇచ్చిన అంటే అర్థం ఏంది? నిన్ను చంపుతా అనే అర్థం అది కాదు. అక్కడ ఒక తండ్రి కొడుకును అన్నడు ఎప్పుడు కూడా. నచికేతుడు మరణదండనకు తగిన తప్పిదము ఏమీయూ చేయలేదు కదా. అంత తప్పు ఏం చేశాడు? ఒకవేళ ఎవరైనా పొరపాటున మృత్యువుకి ఇస్తానండి అంటే చంపుతా అని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో గురువుగారు వివరణ చేస్తున్నారు. అంత తప్పు ఏం చేశాడు? నిన్ను మృత్యువుకి ఇస్తాను అనేంత తప్పు నచికేతుడు ఏం చేయలేదు కదా. అట్టి ఎడ తండ్రికి ఒక మారు ఎట్లు చంపనుంకించును. కావున మృత్యు శబ్దము ఇక్కడ మరణవాచకము కాదనియు అది ఒక వ్యక్తివాచక నామమనియు విద్వాంసుల యొక్క అభిప్రాయము. ముందు రాబోవు ప్రసంగమున అట్టియు మృత్యు వ్యక్తి నామముగా ఎంచుటయే సంగతమనిపించును. కారణమేమనగా నచికేతుడు మృత్యువు ఆశ్రయమునకు వెళ్ళును. అక్కడ ఆ మృత్యువు కొరకు 3 దినములు వేచి ఉండును. మృత్యువు వచ్చి నచికేతుని ఆదరించి అతనితో సంభాషించి అతని బుద్ధి కుశలతకు మెచ్చి కోరిన కోరికలను నీ ఏడ్చేని పంపును. కావున మృత్యువు వ్యక్తినామం అనుటయే సంగతమగును. ఈ కథయందు మృత్యునామముతో పేర్కొనబడిన వ్యక్తికి ఇంకను అంతకుడు, వైవస్వతుడు, యముడు అను నామాంతరములు ఉన్నట్లు అతడొక ప్రభావశీలి అయిన వ్యక్తి అయినట్లు మనము చూడనగును. మరియు సర్వస్వమును దానమునర్చి విరక్తుడై మోక్షమును అభిలషించు వాజశ్రవసుడు తనయుని చంపుటకు ఎలా యత్నించును? అతను ముక్తి కోరి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు మళ్ళీ ఈ యొక్క తన కొడుకును చంపి ఈ పని ఎందుకు చేస్తాడు? ఈ పాపపు పని. సర్వస్వాన్నే త్యాగం చేయాలనుకునేవాడు మృత్యుకిచ్చుదును అని అంటే అర్థము అది కాదు. మృత్యు అంటే అది కాదు, ఒక ఆచార్యుడని ఇంత వివరణగా తెలియజేస్తున్నాడు గురువుగారు. సర్వమేధమును యజ్ఞం ఉనర్చుట అనగా సర్వస్వమును త్యజించి సన్యసించుటయని భావము. సన్యాసి ధారాపుత్రులను విడిచి బ్రహ్మనిష్ఠుడై శేషజీవనమును గడుపును. కావున వాజశ్రవసుడు తాను ఉనర్చు కార్యమున అభ్యంతరము కల్పించుచున్నాడని ఎంచి మృత్యువునకు ఇత్తునని అనుట అతని విసుగును సూచించునే కాని మరి ఒకటి కాదు. తండ్రి ముఖము నుండి వెలువడినటువంటి వచనములను విని తనయుడు నచికేతుడు ఇట్లు ఆలోచించెను. చూడండి, ఈ విధంగా అతన్ని ఆ కొడుకు సారికి వచ్చి నన్ను ఎవరికి ఇస్తావు అని అడుగుతుంటే అతన్ని ఆ యొక్క విసుగుబడి నిన్ను మృత్యువుకి ఇచ్చిన పో అని అన్నాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఈయన పూర్తిగా సర్వస్వము త్యాగం చేస్తున్నాడు కాబట్టి ఇంకా భార్య బిడ్డలను కూడా అతను వదిలి వెళ్ళాలి. సన్యసించడం అంటే అదే అన్నమాట. కాబట్టి అతను కూడా అడుగుతుంటే నేను మృత్యువుకి ఇచ్చిన పో అన్నాడు. అంటే ఏంటి? అక్కడ ఒక ఆచార్యుని దగ్గరికి పొమ్మని అర్థం. మృత్యు అనేటటువంటి ఒక ఆచార్యునికి ఇచ్చిన అని అర్థం. తర్వాత నెక్స్ట్ ఇదంతా విన్న తర్వాత ఆ నచికేతుడు ఏమి ఆలోచన చేస్తున్నాడో మనము రేపటి సత్సంగం ద్వారా
తెలుసుకుందాం. ఇప్పటి వరకు విన్న దాంతో మీకు అర్థమైంది కదమ్మా? అర్థమైంది గురూజీ. ఓకే ఓకే మా అందరికి అర్థమైందా? రైట్. తర్వాత శాంతి పాఠం చేస్తామ్మా. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం నమస్తే.